వెల్కమ్ టు వీకెండ్ బిజినెస్ బులెటిన్. ఇట్స్ యువర్ మనీ. విదేశీ రుణభారం $376 బిలియన్ చేరుకుందని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక ప్రకటనలో తేలింది. మరోపక్క డిసెంబర్తో ముగిసిన మూడో త్రైమాసికంలో దేశ కరెంటు ఖాతా లోటు గరిష్ట స్థాయికి చేరుకుందని ఆర్బీఐ ఆందోళన వ్యక్తం చేసింది. ఎగుమతులు దిగుమతుల మధ్య అంతరం పెరిగిపోవటమే ఇందుకు ప్రధాన కారణంగా ఆర్బీఐ విశ్లేషించింది. ఇక ఈ వారం బులెటిన్ విషయానికి వస్తే పెరుగుతున్న ఆన్లైన్ మార్కెట్పై ఫోకస్ స్టోరీ. ఏప్రిల్ నుంచి ప్రారంభమయ్యే కొత్త ఆర్థిక సంవత్సరం మొదటి వారంలో స్టాక్ మార్కెట్లు ఎలా ఉండబోతున్నాయనే దానిపై మార్కెట్ అనలిస్టుల అంచనాలతో పాటు అనాలోచితంగా చేసే అప్పులతో ఎదురయ్యే ఇబ్బందులు, అప్పులు చేసేటప్పుడు ఎలా ప్లాన్ చేసుకోవాలనే దానిపై మీ పర్సనల్ ఫైనాన్షియల్ అడ్వైజర్ వెల్త్ మేనేజ్మెంట్తో మీ ముందుకొచ్చింది ఈ వీక్ ఎపిసోడ్. ముందుగా హైలైట్స్. బిజీ లైఫ్తో షాపింగ్కు నో టైం. ఆన్లైన్ షాపింగ్కు పెరుగుతున్న క్రేజ్. వెహికల్ ఇన్సూరెన్స్ పెంపుకు ఐఆర్డీఏ గ్రీన్ సిగ్నల్. 20% పెరగనున్న ఇన్సూరెన్స్ ప్రీమియం. స్టాక్ మార్కెట్లో షార్ట్ కవరింగ్. రికవరీ బాటలో సెన్సెక్స్, నిఫ్టీ. అప్పులు చేయడం తప్పేం కాదు, ప్లానింగ్ లేకపోతే పరేషాన్ కాక తప్పదు. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో కాసేపు మాట్లాడడానికి టైం ఉండట్లేదు. ఇక షాపింగ్లు, టికెట్ బుకింగ్లు గట్రా లాంటి వాటికి ఈ ట్రాఫిక్లో కనీసం ఒక పూటైనా కేటాయించక తప్పదు. ఆ బాధల నుంచి తప్పించుకునేందుకు జనం మెల్లిగా ఆన్లైన్ బుకింగ్స్, ఆన్లైన్ షాపింగ్ల వైపు మొగ్గు చూపుతున్నారు. జనానికి ఇంతగా అలవాటైన ఆన్లైన్ మార్కెట్పై ఈ వారం ఫోకస్ స్టోరీ. ఈ బిజీ లైఫ్లో 24 గంటలు సరిపోవట్లేదు. కడుపు నిండా తినడానికి టైం ఉండట్లేదని చెప్పే ఈ రోజుల్లో షాపింగ్లకు, సినిమా టికెట్ బుకింగ్లకు తిరగాలంటే కనీసం ఒక పూట స్వాహా కావాల్సిందే. వారమంతా కష్టపడితే దొరికే ఆదివారాన్ని ఇలా ట్రాఫిక్ పాలు చేసుకోవడానికి ఎవరిష్టపడతారు చెప్పండి. అందుకే ఆన్లైన్ షాపింగ్లకు ప్రియారిటీ పెరుగుతోంది. ఉదయం లేచిన దగ్గర నుంచి హడావుడిగానే సాగిపోయే ఈ బిజీ లైఫ్లో తమ పనులు చేసుకోవడానికే టైం లేదంటూ చెప్పేవారు చాలానే ఉన్నారు. పక్కవారి కోసం టైం స్పెండ్ చేయటం పక్కన పెడితే ఎవరి పనులను వారే చేసుకునేందుకు సమయం ఉండట్లేదు. షాపింగ్తో పాటు ఇతర సొంత పనుల కోసం గంటలు గంటలు టైం కేటాయించేంత తీరిక నేటి యూత్కి ఉండట్లేదు. ఆఫీసులో వర్క్ గ్యాప్లో, ఇంట్లో టీ తాగుతూనో షాపింగ్ చేయడానికి నేటి తరం మొగ్గు చూపుతోంది. దీంతో ఆన్లైన్ మార్కెట్ 5 ఏళ్లలో అమాంతం పెరిగింది. రోజు రోజుకు ఆన్లైన్ మార్కెట్ గణనీయంగా వృద్ధి చెందుతోంది. అభివృద్ధి చెందుతున్న మన ఇండియా లాంటి దేశాలతో పోలిస్తే అభివృద్ధి చెందిన దేశాల్లో ఆన్లైన్ మార్కెట్ గ్రోత్ తక్కువగానే ఉంది. అమెరికాలో ఆన్లైన్ రీటైల్స్ సేల్స్ 10 లక్షల కోట్ల రూపాయలు కాగా మన దేశంలో 50,000 కోట్ల రూపాయలు. గత 5 ఏళ్లలో దేశ ఆన్లైన్ మార్కెట్ గ్రోత్ 400% ఉంది. 2007 నుంచి ఆన్లైన్ మార్కెట్ 4 గింతలు పెరిగింది. మున్ముందు ఈ గ్రోత్ మరింత పెరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయని గణాంకాలు చెప్తున్నాయి. మొత్తం ఆన్లైన్ మార్కెట్లో టికెట్ బుకింగ్స్ లాంటి ట్రావెల్ ఇండస్ట్రీ షేరే ఎక్కువ. సుమారు 65% మార్కెట్ కేవలం ట్రావెల్ ఇండస్ట్రీలదే. గంటలు గంటలు లైన్లో నిల్చొని టికెట్స్ బుక్ చేసుకోవటం అందరికీ విసుగే. వీటన్నింటికి ఆన్లైన్ టికెట్ బుకింగ్ చెక్ పెట్టేయటంతో కావాల్సిన టైంకి నచ్చిన సీట్ ని బుక్ చేసుకుంటున్నారు ప్రయాణికులు. నాన్ ట్రావెలింగ్ సెగ్మెంట్ కూడా ఆన్లైన్ మార్కెట్ షేర్ పెంచుకునే దిశగా అభివృద్ధి చెందుతోంది. ఇంటర్నెట్ వాడే జనాల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. చిన్న చిన్న గ్రామాల్లో కూడా సైబర్ కేఫ్లు పుట్టుకొస్తుండటంతో ఆన్లైన్ మార్కెట్ కు మంచి డిమాండ్ ఉంటోంది. ఏపీ ఆర్టీసీ సర్వీస్లో ఆన్లైన్ బుకింగ్ వచ్చిన తర్వాత మనం టికెట్స్ అనేది ఈజీ వేలో యూజర్ ఫ్రెండ్లీగా బుక్ చేసుకోవచ్చు. బిఫోర్ ఏంటంటే మనం ఆన్లైన్లో కాకుండా రిజర్వేషన్ కౌంటర్కి వెళ్ళాలి. రిజర్వేషన్ కౌంటర్కి వెళ్తే మనకు సీటు విండో సీట్ దొరుకుతుందో లేదో తెలియదు. అదేవిధంగా మరి మనకి అవైలబిలిటీ ఉన్నది కూడా తెలుసుకోవడం చాలా కష్టం అవుతుంది. అది ఇప్పుడు ఆన్లైన్ రిజర్వేషన్ అన్నది ఆర్టీసీ ప్రవేశపెట్టిన తర్వాత మనకు కావాల్సిన సీటు మనకు ఏ నెంబర్ కావాలో, అండ్ ఈవెన్ అది గర్ల్స్కైనా కానీ బాయ్స్కైనా కానీ ఎవరికి కావాల్సిన కోటాలు వాళ్ళకి లభిస్తుంది. ఇదంతా చాలా బాగుంది. ఆన్లైన్ మార్కెట్ ను ట్రావెల్ టికెట్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు, ఆన్లైన్ క్లాసిఫైడ్, సినిమా టికెట్లు, గేమ్ సబ్స్క్రిప్షన్స్, ఫుడ్ డెలివరీ లాంటి వాటికే ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. దాదాపు 65% మార్కెట్ వీటిదే. 2 ఏళ్ల కిందట ట్రావెల్ ఇండస్ట్రీ మార్కెట్
76% కాగా ఇప్పుడు 65%కి పడిపోయింది. అంటే ట్రావెల్ ఇండస్ట్రీల మార్కెట్తో పాటు మిగతా వస్తువుల ఆన్లైన్ మార్కెట్ షేర్ కూడా పెరుగుతోంది. దీంతో రోజుకో సైట్ పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. నేను ఐపీఎస్ఆర్టీసీలో వాలంటీర్గా వర్క్ చేస్తున్నాను. ఇక్కడ ఆన్లైన్ సైట్కి వచ్చి కౌంటర్కి వచ్చి వారు టికెట్ బుక్ చేయించుకుంటారు. ఎందుకంటే ఇంతకుముందు ఏంటంటే మాన్యువల్గా ఉండేది. ఈ సాఫ్ట్వేర్ ఇది పెట్టిన కాడ నుంచి చాలామంది రిజర్వేషన్ కౌంటర్నే ప్రిఫర్ చేస్తున్నారు. ఎప్పుడైనా క్యాన్సిలేషన్ అయితే మనీ రావటం ఇవన్నీ చాలా రిస్కీగా ఉంటుంది. సో అందుకని ఏంటంటే కౌంటర్స్కి వచ్చి చేయించుకోవడం వల్ల మనకి వాళ్ళకి కూడా బెనిఫిట్గా ఉంటుంది అనమాట. సో అది అడ్వాంటేజ్. ఇప్పుడు ఏంటంటే చాలామంది మ్యాక్సిమం ఆన్లైన్నే యూజ్ చేస్తున్నారు. 2 ఏళ్ల కిందట సుమారు 1,50,00,000 మంది ఆన్లైన్ కొనుగోళ్ల కోసం వెతికితే దాంట్లో కేవలం 50% మంది మాత్రమే ఆన్లైన్ ప్రొడక్ట్స్ ను కొనుగోలు చేశారు. కానీ ఇప్పుడు ఈ సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. దీనికి కారణం ప్రజల్లో చైతన్యం పెరగటమే. ఇప్పటికే ఈ సేవ లాంటివి వెలుస్తుండటంతో ఆన్లైన్ బుకింగ్స్ పై అందరికీ అవగాహన పెరుగుతోంది. దీంతో కరెంటు బిల్లులు, ట్యాక్స్లు, మనీ ట్రాన్స్ఫర్లు అన్నీ ఆన్లైన్ పరమైపోయాయి. అన్నింటికీ ఆన్లైన్ మీద డిపెండ్ అయ్యే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఆన్లైన్ మార్కెట్ ద్వారా కొనుగోలు చేస్తే సరిగా వస్తుందో లేదో, క్వాలిటీ బాగుంటుందో లేదో అనే భయంతో చాలా మంది ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపటం లేదు. ఇప్పుడిప్పుడే ఇలాంటి అపోహల నుంచి జనం బయటపడి ఆన్లైన్ కొనుగోళ్లకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో హెయిర్ పిన్ నుంచి డైమండ్ జ్యువెలరీ వరకు ఆన్లైన్ సైట్లలో దర్శనమిస్తున్నాయి. డ్రెస్సులు, చీరలు, జ్యువెలరీ, బ్యాగులు, మొబైల్ ఫోన్లు, హోమ్ యాక్సెసరీస్ ఇలా ప్రతి వస్తువు ఆన్లైన్ సైట్లలో దర్శనమిస్తున్నాయి. ఆన్లైన్ మార్కెట్కు పెరుగుతున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. నెట్ ఓపెన్ చేస్తే చాలు రోజుకో కొత్త వెబ్సైట్ కనిపిస్తోంది. అయితే ఆన్లైన్లో కొనుగోలు చేసే ముందు జాగ్రత్త వహించాలంటున్నారు మార్కెట్ ఎక్స్పర్ట్స్. భారీ ఆఫర్లు పెట్టి మోసం చేసే నకిలీ వెబ్సైట్లు కూడా కనిపిస్తున్నాయి. సో ఏది కరెక్ట్ సైటో ఏది నకిలీ సైటో తెలుసుకొని షాపింగ్ చేస్తే ఆన్లైన్ షాపింగ్ను మీరు ఎంజాయ్ చేయొచ్చు. విషింగ్ యూ హ్యాపీ ఆన్లైన్ షాపింగ్. కెమెరా పర్సన్ శ్రీకాంత్తో శృతి, V6 న్యూస్, హైదరాబాద్. ఏప్రిల్ 1 నుంచి వెహికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం పెరగబోతున్నాయి. దీనికి ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అథారిటీ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఈ వివరాలతో పాటు ఈ వారంలో చోటు చేసుకున్న బిజినెస్ న్యూస్ ను ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. ఐటీ సెక్టార్లో ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్నాయని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య తెలిపారు. ఐటీఈఎస్ సెక్టార్లో ఉన్న ట్రెండ్స్ అండ్ డిమాండ్స్ పై ఫ్యాప్సీ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో ఓ సెమినార్ నిర్వహించారు. ఈ సెమినార్ లో కేంద్ర ఐటీ శాఖ మంత్రి కిల్లి కృపారాణి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రస్తుతం దేశ ఐటీ ఎగుమతులు 2.5 లక్షల కోట్ల రూపాయలుండగా 2020 నాటికి 20 లక్షల కోట్ల రూపాయలకు చేరుకుంటుందని కిల్లి కృపారాణి విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రస్తుతం 3.5 లక్షల మంది ఐటీ ద్వారా ఉపాధి పొందుతున్నారని, త్వరలో టైర్ 2 సిటీస్లలో ఐటీని ప్రోత్సహించే దిశగా చర్యలు తీసుకుంటామని పొన్నాల చెప్పారు. The economy of the state, about 39% of the state's exports are from IT industry. So this needs much more, proactive working, and for all these trendsetters, we need to have a encouragement and hope and right atmosphere. That's where the state government is trying to do. ఐటీ ఎగుమతుల్ని ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం 51 సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్కులను ఏర్పాటు చేసిందని, మరో 10 పార్కులను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తోందని కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి అన్నారు. ఎలక్ట్రానిక్ హార్డ్వేర్ సెక్టార్ను ప్రోత్సహించడానికి నేషనల్ ఎలక్ట్రానిక్ పాలసీని ప్రవేశపెట్టినట్లు చెప్పారు. మరో 8 సంవత్సరాల్లో 200 ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లను ప్రారంభించనున్నట్లు మంత్రి తెలిపారు. దీనికోసం ప్రైవేటు సెక్టార్ నుంచి పెట్టుబడుల్ని ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్కు సంబంధించి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ ఒకటి సెటప్ చేయాలని ఆలోచనతో ఉన్నాం. సో ఇది సెటప్ చేయటం వలన ఎంప్లాయ్మెంట్ జనరేషనే కాకుండా ఐటీ ఎక్స్పోర్ట్స్ను కూడా మనం ప్రమోట్ చేయడానికి ఒక చక్కనైన అవకాశం వస్తుంది. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఏవైతే ఉన్నాయో, చిప్స్ ఏవైతే ఉన్నాయో మనం మ్యానుఫ్యాక్చర్ చేసుకోవడానికి ఒక అవకాశం కలుగుతుంది. అట్ ద సేమ్ టైం ఇది కూడా ఎంప్లాయ్మెంట్ జనరేషన్కు ఒక చక్కనైన అవకాశం కలుగుతుంది అని మేము భావిస్తా ఉన్నాం. దేశ కరెంటు ఖాతా లోటు ఆందోళన స్థాయికి చేరుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 3వ క్వార్టర్లో ఈ లోటు జీడీపీలో 6.7% నమోదైంది. ఇది ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరటంతో రిజర్వ్ బ్యాంక్ ఆందోళన వ్యక్తం చేసింది.
దిగుమతులు విపరీతంగా పెరిగి దేశం నుంచి ఎగుమతులు తగ్గటమే దీనికి కారణమని సంబంధిత వర్గాలు విశ్లేషిస్తున్నాయి. థర్డ్ క్వార్టర్లో ఎగుమతులు సరిగా లేకపోవడంతో పాటు దిగుమతులు 9.7% పెరిగాయి. ముఖ్యంగా చమురు, బంగారం దిగుమతులు భారీగా పెరగడం కరెంట్ అకౌంట్ డెఫిసిట్ పెరగటానికి ముఖ్య కారణం. క్యాడ్ ను కవర్ చేయడానికి తగిన నిధులు అందుబాటులో ఉన్నాయని, ఫోర్త్ క్వార్టర్లో క్యాడ్ ను కంట్రోల్ చేసే అవకాశం ఉందని ఆర్థిక శాఖ విశ్వాసం వ్యక్తం చేసింది. వచ్చే నెల నుంచి మోటార్ ఇన్సూరెన్స్ ప్రీమియం 20% వరకు పెరగనుంది. పెరిగిన ద్రవ్యోల్బణం, క్లెయిమ్ చెల్లింపుల ఆధారంగా థర్డ్ పార్టీ ప్రీమియం ధరలు పెంచుతున్నట్లు బీమా నియంత్రణ సంస్థ తెలిపింది. ద్విచక్ర వాహనాలతో పాటు ప్రైవేట్, వాణిజ్య వాహనాల థర్డ్ పార్టీ ప్రీమియం సగటున 18.9% పెరగనున్నట్లు ఐఆర్డీఏ వెల్లడించింది. పెరిగిన రేట్లు ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది. 1000 సీసీ లోపు ఉన్న ప్యాసింజర్ల కార్లపై ప్రీమియం 20% వరకు పెరిగి సంవత్సరానికి ప్రీమియం ₹941 చేరుకోనుంది. ఇక టూ వీలర్ వెహికల్స్ పై 18.3% పెరిగి ₹804 పెరగనుంది. పీసీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ బిజ్బుక్ కొత్త టాబ్లెట్ పీసీలను మార్కెట్లోకి విడుదల చేసింది. బిజ్బుక్ ఎడ్యు ట్యాబ్, బిజ్బుక్ మైకాల్ టాబ్లెట్లను కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి, పొన్నాల లక్ష్మయ్య లాంచ్ చేశారు. 9 ఇంచెస్ కెపాసిటీ టచ్ స్క్రీన్, ఎల్ఈడీ స్క్రీన్ దీని ప్రత్యేకతలు. 1 GB ర్యామ్, 1.5 GHz ప్రాసెసర్ తో పనిచేసే ఎడ్యు ట్యాబ్స్ ధర ₹5,000. 7 ఇంచెస్ స్క్రీన్ గల మైకాల్ ధర ₹7,000 బిజ్బుక్ తెలిపింది. బాతింగ్ సొల్యూషన్స్ లో అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన జాక్వర్ కంపెనీ హైదరాబాద్ లో ఓరియంటేషన్ సెంటర్ ను ప్రారంభించింది. బాతింగ్ కు సంబంధించిన అన్ని ప్రొడక్ట్స్ ని ఇక్కడ లైవ్ డెమో ద్వారా వివరించి బడ్జెట్ కు తగ్గ ప్రొడక్ట్స్ పై సూచనలు, సలహాలు ఇస్తారని కంపెనీ డైరెక్టర్ రాజేష్ మెహ్రా తెలిపారు. వాష్ బేసిన్స్, షవర్స్, గ్లాస్ బాతింగ్ రూమ్స్, టాప్స్, బాతింగ్ టబ్స్ ఇలా పలు రకాల మోడల్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ₹6 లక్షల బాతింగ్ టబ్ ఈ స్టోర్ లోనే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 21 ఓరియంటేషన్ సెంటర్లు ఉన్నాయని, ఈ ఏడాది చివరి నాటికి మరో 4 సెంటర్లను ప్రారంభిస్తామని రాజేష్ మెహ్రా చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి ట్రేడింగ్ రోజు స్టాక్ మార్కెట్లు పాజిటివ్ గా ముగిశాయి. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ షేర్లు పెరిగాయి. ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమయ్యే కొత్త ఆర్థిక సంవత్సరం మొదటి వారంలో స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతాయా? ఇన్వెస్ట్మెంట్ కి ఏ షేర్లు బెటర్ అనేది మార్కెట్ పల్స్ లో తెలుసుకుందాం. లాస్ట్ 3 days కనుక మనం మార్కెట్ని గమనిస్తే అంటే ఈ వీక్లో ముఖ్యంగా 2 days హాలిడేస్ రావటం, F&O ఎక్స్పైరీ ఉండటం ఒకటి. దీనివల్ల ఏంటంటే మార్కెట్లో కొంత ముఖ్యంగా చూస్తే మన మార్కెట్లో కొంత షార్ట్ కవరింగ్ వచ్చినట్టుగా మనం చెప్పవచ్చు. లాస్ట్ ఫ్యూ మంత్స్లో కొంచెం మార్కెట్కి వరీయింగ్గా ఉంది. సెంటిమెంట్ కూడా అంత గొప్పగా లేదు రిటైల్ యాంగిల్లో అని చెప్పి మనం చెప్పవచ్చు. బట్ ఏదేమైనా లాస్ట్ ఫ్యూ డేస్ కనుక చూస్తే ఏంటంటే లాస్ట్ 2-3 days కనుక మనం చూస్తే కొంత మార్కెట్లో షార్ట్ కవరింగ్ రావడం ఒకటి మేబీ ఒక కారణం ఉంటుంది. రెండోది ఏంటంటే ప్రతి ఇయర్ క్లోజింగ్లో ఏంటంటే ఎన్ఏవి మేనేజ్మెంట్ అనేది జనరల్గా జరుగుతూ ఉంటుంది. నెట్ అసెట్ వాల్యూ కోసం ప్రైసెస్ని కొద్దిగా షూటప్ చేయడం అనేది జనరల్గా మేకప్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. మేబీ అది కూడా ఒకటి మొన్న మార్కెట్లో ఎన్ఏవి మేనేజ్మెంట్ కోసం కూడా ప్రైసెస్ని పెంచి ఉండొచ్చు అనే అంచనాలు కూడా మార్కెట్లో ఉన్నాయి. ఇక నెక్స్ట్ వీక్ ఎలా ఉంటుంది అని కనుక మనం చూస్తే ఏంటంటే నెక్స్ట్ వీక్లో ముఖ్యంగా ఏంటంటే మనకి ఇమ్మీడియట్ ట్రిగ్గర్స్ అయితే ఏం లేవు. బట్ ఆర్బీఐ రిలీజ్ చేసిన కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అనేది చాలా హైయెస్ట్ లెవెల్కి, అంటే ఆల్మోస్ట్ ఆల్ టైమ్ పీక్ అని చెప్పొచ్చు. ఇది అరౌండ్ 6.7% ఆర్డర్ రావటం. బట్ షార్ట్ టర్మ్లో ఏంటంటే ఈ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ని కనుక దృష్టిలో పెట్టుకుంటే మార్కెట్ కొద్దిగా ఇంకా కూడా వీక్ బయాస్తూనే ఉండొచ్చు. బట్ ఏదేమైనా ఏంటంటే లాస్ట్ ఫ్యూ డేస్ వన్ సైడెడ్గా అమ్ముకుంటూ వచ్చారు కాబట్టి ఆ వీక్నెస్ అనేది ఉంది కాబట్టి, అట్ ద సేమ్ టైం గ్లోబల్గా మార్కెట్స్ అంత పెద్దగా కరెక్ట్ అవ్వట్లేదు కాబట్టి, కొత్తగా కూడా ఏంటంటే ఓవర్సోల్డ్ జోన్కి వచ్చింది అని ఒక అంచనా ఉంది కాబట్టి కొద్దిగా రికవరీ అవ్వడానికి ఛాన్స్ ఉన్నప్పటికీ మేబీ పొలిటికల్ అన్సర్టనిటీ వల్ల, అలాగే ఈ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ వల్ల, తర్వాత ఇంకా పాలసీ రిఫార్మ్స్లో అనుకున్నంత యాక్సిలరేషన్ అంటే అనుకున్నంత స్పీడ్ లేకపోవడం వల్ల, బట్ రిజల్ట్స్ ఎలాగూ రాబోతున్నాయి కాబట్టి రిజల్ట్స్ చూసుకొని స్టాక్ స్పెసిఫిక్గా యాక్ట్ చేయడం బెటర్ అండి. ముఖ్యంగా ఏంటంటే ఫార్మా ఒకటి, ఎఫ్ఎంసీజీ ఒకటి, తర్వాత కొంత అంటే నిజంగా గవర్నమెంట్ కనుక ప్రాపర్ రిఫార్మ్స్ తీసుకుంటే మేబీ కొంతవరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పేస్లో కూడా కొన్ని స్టాక్ స్పెసిఫిక్గా చూడొచ్చు. నిఫ్టీకి ఇప్పుడు 5680 ఉందండి నిఫ్టీ అనేది. సో ఇప్పుడు
5635 అరౌండ్ ఆ లెవెల్ దిగినంత వరకు నిఫ్టీకి కూడా ఇష్యూ లేదు. బట్ 5720 దాటితే మట్టికి షార్ట్ టర్మ్ వీక్నెస్ మనం అయిపోయిందని చెప్పి కొంతవరకు నమ్మొచ్చు. 5720 అబౌవ్ నిఫ్టీ పాజిటివ్గా ఉంటుంది. అప్వర్డ్ బయాస్ మళ్ళీ 5800 5820 దగ్గర రెసిస్టెన్స్ రావడానికి, అంటే సెల్లింగ్ ప్రెషర్ రావడానికి ఛాన్స్ ఉంది. అప్పు ఇస్తున్నారు కదా అని అవసరం ఉన్నా లేకున్నా తీసుకుంటూ పోతే ఆనక ఇబ్బందులు తప్పవు. అప్పు తీసుకునేందుకు కూడా ఓ ప్లాన్ ఉండాలి. అనాలోచితంగా అప్పు చేస్తే తరువాత ఇబ్బందులు తప్పవు. వడ్డీ భారానికి తోడు మీ క్రెడిట్ రికార్డుపై మచ్చపడుతుంది. క్రెడిట్ కార్డు ఉంది కదా అని తాహతుకు మించి కొనేస్తే వాటి వాయిదాలు చెల్లించేటప్పుడు మళ్లీ అప్పులు చేయాల్సి వస్తుంది. ఇలా అప్పులపై అప్పులు చేసుకుంటూ పోతే ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదం ఉంది. ఇలా అప్పుల అప్పారావు కాకుండా ఉండాలంటే అప్పులు చేయటంలో కూడా ప్లాన్ ఉండాలి. అదేమిటో ఈ వారం మీ పర్సనల్ ఫైనాన్స్ అడ్వైజర్ వెల్త్ మేనేజ్మెంట్లో తెలుసుకుందాం. ఆర్థిక అవసరం మనిషిని ఏమైనా చేసేందుకు ఉరికొల్పుతుంది. డబ్బు అవసరమైన ఆ క్షణంలో ఎంత వడ్డీ అయినా, ఎన్ని నిబంధనలైనా ఒప్పుకుంటారు. చేతికి డబ్బు వచ్చి ఆ సమయంలో అవసరం తీరితే చాలు, తరువాత సంగతి తరువాత చూసుకుందామనుకునే వారి శాతం అధికంగానే ఉంటుంది. ఇలాంటి మనస్తత్వం ఉన్న వారిలో ఎక్కువ మంది అప్పుల ఊబిలో కూరుకుపోతారని ఫైనాన్షియల్ అడ్వైజర్లు విశ్లేషిస్తున్నారు. ఆర్థిక అవసరం కోసం అప్పు చేయడం ఒకటైతే, ఆఫర్లు ఇస్తున్నారు కదా అని వాయిదాల పద్ధతిలో చెల్లించొచ్చంటూ వస్తువులను అవసరం ఉన్నా లేకున్నా కొనేసేవారు కూడా ఎక్కువే. ఈ పరిస్థితి పండగల సీజన్లో ఎక్కువగా కనపడుతుంది. క్రెడిట్ కార్డ్ ఉన్నవారు వారి కోసమే కాకుండా ఫ్రెండ్స్, రిలేటివ్స్ల కోసం కూడా ఉపయోగిస్తుంటారు. తరువాత వాయిదాలు చెల్లించేటప్పుడు వచ్చే ఇబ్బందులు ముందుగా ఊహించేవారి శాతం కూడా తక్కువే. తెలుగు సంవత్సరాది ఉగాది వచ్చేస్తోంది. ఉగాదిని శుభప్రదంగా భావించి కొత్త బట్టలు, ఎలక్ట్రానిక్స్ గూడ్స్ తో పాటు కొత్త వాహనాలు కొనేస్తుంటారు. ఇక క్రెడిట్ కార్డు ఉన్నవారు వారిలో ఎక్కువ మంది ఉగాది పండుగ షాపింగ్ లో కంట్రోల్ లేకుండా వస్తువులను కొనేస్తుంటారు. ఈ వీక్నెస్ ను ఎన్కాష్ చేసుకునేందుకు షాపింగ్ మాల్స్ నుంచి సూపర్ బజార్ల వరకు అన్ని రిటైల్ సంస్థలు పోటీ పడుతుంటాయి. టీవీలు, ఫ్రిడ్జ్లు, ఫర్నిచర్, కంప్యూటర్లు, మొబైల్ ఫోన్స్ ఇలా ఒకటేంటి, ఏదైనా సరే ఇన్స్టాల్మెంట్ల రూపంలో అమ్మేందుకు రిటైల్ స్టోర్లు సదా సిద్ధంగా ఉంటాయి. ఇవే కాక ఇల్లు, కారు లాంటివి కూడా వచ్చే ఉగాదికి కొనడాన్ని సెంటిమెంట్ గా భావించేవారు ఎక్కువగానే ఉంటారు. వాయిదాల పద్ధతిలో వస్తువులను పర్చేస్ చేయాలనుకునేవారు కొన్ని రూల్స్ పాటించాలి. లేదంటే భవిష్యత్తులో ఇబ్బందులను ఎదుర్కొనక తప్పదు. వస్తువులను కొనే ముందు వాటి లిస్ట్ ను సిద్ధం చేసుకోవాలి. వాటిలో అత్యవసరంగా కావలసినవి, కొద్ది కాలం వాయిదా వేస్తే పర్వాలేదు, ఇప్పుడు కొనకపోయినా పర్వాలేదు, ఇలా ప్రయారిటీ వారీగా లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. వీటిలో మస్ట్ గా కొనాల్సిన వస్తువులు మీ బడ్జెట్ లో దొరుకుతాయా లేదా అనేది చూసుకోవాలి. ఒకవేళ మీరు కొనాలనుకున్న వస్తువు మీ బడ్జెట్ కంటే ఎక్కువగా ఉంటే ఆల్టర్నేటివ్ ఏంటో ముందుగానే నిర్ణయించుకోవాలి. కొంతమందిని తప్పిస్తే మెజారిటీ వారికి నెల నెలా వచ్చే ఆదాయంలో పెద్దగా మార్పు ఉండదు. దీన్ని లెక్కలోకి తీసుకుని మీ ఖర్చులు పోగా మిగతా మొత్తంతో ఏ వస్తువు మీకు తప్పనిసరి అవసరమో గుర్తించి దాన్ని మాత్రమే కొనాలి. 4-5 షోరూంలు తిరిగి లాస్ట్ ప్రైస్ ఎంతో తెలుసుకోవాలి. ఆ తర్వాతే మీరు ఎంపిక చేసుకున్న షోరూంలో ఈ 0% ఇంట్రెస్ట్ ఈఎంఐ స్కీమ్ లో తీసుకోవాలి. లేదంటే లోన్ తో పాటు వడ్డీ లేదని తొందరపడి వస్తువును కొనేస్తే ఎక్కువ ధర చెల్లించాల్సి వస్తుంది. దీంతో పాటు వస్తువు సంబంధించిన యాక్సెసరీస్ ను ఎక్కువ ధరకు మీకు అంటగట్టే ప్రమాదం కూడా ఉంది. సాధ్యమైనంత వరకు కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్న పబ్లిక్ సెక్టర్ బ్యాంకుల నుంచి ఈ లోన్స్ తీసుకుంటే మంచిది. ప్రైవేట్ బ్యాంకులు, ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీల నుంచి తీసుకుంటే హిడెన్ కాస్ట్ తో పాటు అనుకోని కారణంగా ఇన్స్టాల్మెంట్ కట్టకపోతే ఎక్కువ మొత్తంలో పెనాల్టీ వసూలు చేస్తారు. 30,000 రూపాయలకు పైగా ధర ఉండే వస్తువులను కొనుగోలు చేస్తే సెక్యూరిటీ కోసం ఇన్సూరెన్స్ చేయాలి. ఈ ఇన్సూరెన్స్ ప్రీమియం మీ జేబులోంచే కట్టాల్సి ఉంటుందనేది గుర్తుంచుకోండి. కారు లేదా ఇల్లు కొనాలనుకున్నప్పుడు మీ సిబిల్ స్కోర్ ఎంతో తెలుసుకుంటే మంచిది. ఉగాది నుంచి కొత్త తెలుగు సంవత్సరం ప్రారంభమవుతుంది కాబట్టి ఈ పండగకు కొత్త వస్తువులకు బాగా గిరాకీ ఉంటుంది. ఇందులో ఫర్నిచర్, కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ ఎక్కువ డిమాండ్ ఉంటుంది.
దీనికి తగ్గట్టు రిటైల్ స్టోర్స్ కూడా 0% ఇంట్రెస్ట్ అంటూ ఇన్స్టాల్మెంట్ స్కీముల్లో వస్తువులు కొనుక్కోండంటూ ఆఫర్స్ ను ప్రకటిస్తాయి. మొబైల్ ఫోన్స్, ఎల్సీడీ, ఎల్ఈడీ టీవీలు, ఫ్రిడ్జ్లు లాంటి వైట్ గూడ్స్ కాక రెడీమేడ్ డ్రెస్సెస్, షూస్, జ్యువెలరీ, ఫర్నిచర్ ఇలా ఒకటేంటి అన్నీ ఇప్పుడు 0% స్కీమ్లో కంపెనీలు ఆఫర్ చేస్తున్నాయి. నీల్సన్ మెకెన్సీ తాజా సర్వే ప్రకారం మొత్తం అమ్మకాల్లో 50% వాటా ఈ 0% ఇంట్రెస్ట్ స్కీమ్లదే. రిటైల్ సెగ్మెంట్ లోకి మాల్స్ రాకతో ఈ స్కీమ్లకు మరింత ఆదరణ పెరిగింది. అప్పటికప్పుడే లోన్ అప్రూవల్ తో పాటు కొద్దిపాటి డాక్యుమెంటేషన్ తో అరగంటలో ప్రాసెస్ మొత్తం పూర్తయి ప్రోడక్ట్ డెలివరీ ఇచ్చేస్తుండటంతో ఈ స్కీమ్ కు కస్టమర్ల నుంచి ఆదరణ పెరుగుతోంది. ఇది అందరికీ వర్తిస్తుందనుకుంటే పొరపాటే. రిటైల్ సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్న ఫినాన్స్ సంస్థలు, బ్యాంకులు లోన్ తీసుకోవాలనుకునే వారి క్రెడిట్ హిస్టరీని చూసి లోన్ ఆఫర్ చేస్తాయి. మీరు గతంలో లోన్ తీసుకుని సరిగ్గా ఇన్స్టాల్మెంట్ చెల్లించడంలో విఫలమయ్యారా? గతంలో తీసుకున్న లోన్ వివరాలు, మీ ఆదాయంలో ఎంత శాతం ఇతర నెలవారీ వాయిదాల రూపంలో చెల్లిస్తున్నారు, ఇలాంటి వివరాలు సివిల్ ట్రాన్స్ యూనియన్ స్కోర్ నుంచి తెలుసుకుని ఆ తరువాతే మీకు లోన్ ఇవ్వాలా వద్దా అనేది నిర్ణయిస్తారు. ఇల్లు, కారు, గృహోపకరణాలు ఇలా లోన్ తో ఏది కొనాలన్నా ముందుగా మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. అవేంటంటే మీరు ఎంత మేరకు అప్పు తీసుకోవడానికి అర్హులో తెలుసుకోవాలి. లోన్ ఇచ్చే సంస్థలు మీ గురించి ఏ విషయాలు తెలుసుకుంటాడో ఈ విషయాలను మీరే స్వయంగా తెలుసుకుంటే లోన్ తీసుకునేటప్పుడు వచ్చే ఇబ్బందులు తప్పుతాయి. లోన్ తీసుకునే విషయంలో మీకు స్పష్టమైన అవగాహన వస్తుంది. చేతులు కాలాక ఆకులు పట్టుకుని లాభం లేదు. తొందరపడి వడ్డీ లేదు కదా అని లోన్లో వస్తువులను కొనే ముందు కాస్త ఆలోచించండి. నష్టానికి ఏ సంస్థలు కూడా వస్తువులను అమ్మవని తెలుసుకోండి. ఇవి ఈ వారం ఇట్స్ యువర్ మనీ విశేషాలు. వచ్చే వారం మరిన్ని ఇంట్రెస్టింగ్ బిజినెస్ న్యూస్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై. హ్యావ్ ఎ నైస్ వీకెండ్. దిస్ ఇస్ యశోద సైనింగ్ ఆఫ్.